చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఇందాక చెప్పినట్టు అసెంబ్లీ నామినేటెడ్ పదవుల్లో లేదు, మీకు పోటీ చేసే దగ్గర లేదు, ఇక్కడికి వస్తే మళ్ళీ గెలుపు గుర్రాలు అంటారు. ఇక్కడ గవర్నమెంట్లో లేనప్పుడు సరే గెలుపు గుర్రాలంటే ఒక అర్థం ఉన్నదేమో, సరే అరే ఎట్లా గెలుస్తారు, వాళ్ళే ఓడగొడతారు అట్లా ఇట్లా అని. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మీరు గెలిపించుకోవచ్చు కదా. ఇక్కడ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ సొంత బలంతో కాదు. కేసీఆర్ వ్యతిరేకత తెలంగాణ పౌర సమాజము, తెలంగాణ ఉద్యమకారులు, నిరుద్యోగులు కొట్లాడి, మీలాంటి సోషల్ మీడియా ఫైటర్స్ కొట్లాడితే వచ్చింది. అయితే అధికారంలోకి రావడం కోసం గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వడము, కేసీఆర్ లాంటి ఒక రాక్షసుడిని ఎదిరించడం కోసం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ టికెట్ల విషయంలో ఇచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు చెప్పిన ఎంపీ టికెట్ల విషయమే తీసుకుంటే 17 ఎంపీ టికెట్లలో హైదరాబాద్ పక్కకు పెడితే 16 ఉన్నాయి. 16 వరంగల్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్ ఎస్సీ ఎస్టీలకు 5 పోతే 11 ఉన్నాయి. 11 రాహుల్ గాంధీ గారు పదే పదే సామాజిక న్యాయం చేయాలి, కాంగ్రెస్ పార్టీ అనేది ఇంక్లూజివ్ పాలసీ మాది, అట్టడు వర్గాలకి, పేద వర్గాలకి, ఎవరు ఇంతవరకు అసెంబ్లీ పార్లమెంటు చట్టసభల్లోకి రాని వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఆయన భారత్ జోడో యాత్ర అని చెప్పి ఆయన సామాజిక ఎజెండానే సామాజిక భారతదేశం అనే నెరేటివ్ లో వెళ్తున్నాడు. మరి ఇక్కడ సామాజిక తెలంగాణ గురించి పదే పదే మాట్లాడే రేవంత్ రెడ్డి గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ఎంపీ టికెట్ల విషయంలో ఇవాళ మీరు ఖమ్మం టికెట్ తీసుకుంటున్నారు. మా ఖమ్మం జిల్లాలో 70% ఎస్టీలు ఉంటారు, మిగతా 50% బీసీలు ఉంటారు. 170 యాక్ట్ తీసేస్తే కమ్మాసు 1 to 2% ఉంటారు, రెడ్డీస్ 1% కూడా ఉండరు. ఇక్కడ మన వెలమల్లు స్టేట్ మొత్తంలో ఎట్లుంటారో ఖమ్మం జిల్లాలో రెడ్డీస్ 0.5%, 1% ఉంటారు. ఆల్రెడీ పొంగులేటి సీనన్న మంత్రి పదవిలో ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి పదవిలో ఉన్నారు, బట్టు విక్రమ గారు మంత్రి పదవిలో ఉన్నారు. ముగ్గురు కీలకమైన నాయకులు జిల్లాలో ముగ్గురు కూడా ఇద్దరు బలమైన అగ్రవర్ణాలు. చాలా మందికి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పొంగులేటి శ్రీనన్న కానీ. నాకు వ్యక్తిగతంగా వాళ్ళు పరిచయము, నాకు గౌరవం, అది వేరే పక్కకు పెడితే బట్టి విక్రమార్క కూడా తెలంగాణ ఉద్యమంలో 60 భయంకరంగా కొట్లాడిన కాదు. ఆయన తెలంగాణ ఉద్యమానికి చాలా హిస్టరీ ఉంది, ఆయన తెలంగాణ వద్దన్న చరిత్ర కూడా ఉంది. అయితే తెలంగాణ ఉద్యమం పుట్టింది 68 ఖమ్మం జిల్లాలో. తెలంగాణ ఉద్యమానికి బొడ్రాయి లాంటిది ఖమ్మం జిల్లా. కేసీఆర్ దీక్ష చేసిన 68 నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు కూడా అంత చైతన్యవంతమైన జిల్లాలో ఉన్న ఒక్క ఎంపీ టికెట్ మళ్ళీ అదే కమ్మ సామాజిక వర్గానికి, అదే రెడ్డి సామాజిక వర్గానికి. సరే వాళ్ళేమైనా కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి ట్రాక్ రికార్డు ఉండి త్యాగధనులా అంటే, ఒక ఆయన ఏమో ఒక మినిస్టర్ గారికి తమ్ముడట, ఒక ఆయన ఏమో ఒక మినిస్టర్ గారికి భార్య ఒక ఆమె, ఇంకో ఆయన ఏమో 100 కోట్లు పెట్టుకొని వంకాయలపాటి వెంకయ్య అని ఆయన అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, ఉద్యమంతో సంబంధం లేదు. అంటే ఖమ్మం జిల్లాలో మీరు ఎంపీ టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీలో ఎవరు దొరకలేదా మీకు? అంటే మళ్ళా కుటుంబ పాలన. ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నాడు, మేము కుటుంబ పాలనని పోషించాము, ఎంకరేజ్ చేయము, వీలైనంత యూత్ కి ఎక్కువ మందికి ఇస్తాం, వీలైనంత సామాజిక వర్గాలకు ఇస్తామని చెప్తుంటే, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రో ఉండి కేసీఆర్ కి యాంటీ ఉండి బీఆర్ఎస్ వీక్ ఉన్న పరిస్థితుల్లో కూడా మీరు కాంగ్రెస్ పార్టీలో కొత్త వ్యక్తులకి, త్యాగధనులకి ఇవ్వట్లేదంటే మీ చర్యని ప్రజలు గమనిస్తున్నారు. అదే విధంగా నల్గొండ జిల్లా తీసుకుంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంతే, వాళ్ళదే జానారెడ్డి సన్ను, ఇక వీళ్ళేనా కాంగ్రెస్ పార్టీ అంటే? కాంగ్రెస్ పార్టీలో మిగతా ఎవరు లేరా? పోరాటం చేసి త్యాగం చేసిన వాళ్ళు లేరా? లేకపోతే పౌర సమాజంలో మేధావులు లేరా? నల్గొండనేమో పూర్తిగా రెడ్లకు, సరే నల్గొండ రెడ్లకు ఇచ్చిరంటే మరి భువనగిరిలో ఇలా భువనగిరి కాన్స్టిట్యున్సీలో మెజారిటీ ప్రజలు బీసీలు, గౌడ్స్ దాదాపు 4 లక్షల పైన ఉంటారు, యాదవులు 4.5 లక్షలు ఉంటారు, పద్మశాలీలు ఉంటారు, మున్నూరు కాపులు ఉంటారు, బీసీలు ఉంటారు. ఒక్క బీసీ దొరకట్లేదా మీకు భువనగిరి నుంచి? అదే అక్కడ 2 సీట్లు అయిపోతే మహబూబ్ నగర్ మళ్ళా రెడ్డిస్కే, వంశీచంద్ర రెడ్డికి డిక్లేర్ చేశారు. ఆయన అంటే కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి కొట్లాడిండు, సరే మొన్న ఎమ్మెల్యే టికెట్ దొరకలేదు అనుకుందాం, మహబూబ్ నగర్ రెడ్డి అయిపోయింది. ఇక మిగతా రంగారెడ్డిలో సునీత మహేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి అనేటోడే భూములు మింగిన భూబకాసురులు అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి టిఆర్ఎస్ లో ఉండి అన్ని కుట్రలు చేసిందని మీరే స్వయంగా ఎన్నోసార్లు విమర్శలు చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అసలు మహేందర్ రెడ్డి లాంటి భూ కబ్జాదారుడు దేశంలోనే లేడని చెప్పారు. రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మరి అట్లాంటి మహేందర్ రెడ్డి గారి భార్యనే దొరికిందా మీకు? రెడ్డి, అది కూడా కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి తెచ్చుకున్నారు. సికింద్రాబాద్ టికెట్ వేయడానికి కాంగ్రెస్ పార్టీ, సికింద్రాబాద్ లో యాదవ్స్ ఎక్కువ ఉంటారు, బీసీలు ఎక్కువ ఉంటారు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ ఉంటారు. అక్కడ నిన్నగాక మొన్న వేరే పార్టీలో నుంచి వచ్చిన నాయకుడిని తెచ్చుకొని దానివల్ల కాంగ్రెస్ పార్టీలో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇవాళ మీరు బొంతు రామ్మోహన్ అనే వ్యక్తికి టికెట్ ఇవ్వాలని డిసైడ్ చేయడంతో, బొంతు రామ్మోహన్ నాకు వ్యక్తిగతంగా మంచి ఫ్రెండ్, మేమంతా యూనివర్సిటీలో కలిసి పనిచేసినాం, అది వేరే విషయం. బొంతు రామ్మోహన్కి ఎప్పుడైతే మీరు ఎంపీ టికెట్ ఇవ్వాలనుకుంటున్నారో ఇలా కాంగ్రెస్ పార్టీలో 100ల కొద్ది ఆరోపణలు వస్తున్నాయి. అంటే మీకు టికెట్ ఇవ్వడానికి కనీసం కాంగ్రెస్ పార్టీలో కానీ తెలంగాణ సమాజంలో మనుషులే దొరకట్లేదా? సికింద్రాబాద్ అయిపోయింది, ఇప్పుడు మనం ఇంకా మెదక్, మల్కాజ్గిరికి వెళ్తే అల్లు అర్జున్
మామకట అల్లు చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ అక్కడ రెడ్డియే. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నాకు మిత్రుడే. ఆయన అసలు ఏమైనా త్యాగంతో సంబంధం ఉందా, రాజకీయాలతో ఏమీ లేదు. సంబంధం ఉందా? ఆయన ఒక వ్యాపారవేత్త. అవును. ఆయన ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీలోకి పోయిండు. మొన్నటిదాకా టీఆర్ఎస్ లో ఉన్నాడు. అంటే డబ్బు సంచులు చూసి మీరు మూటలు చూసి టికెట్లు ఇస్తున్నారా? మరి రాహుల్ గాంధీ చెప్పేదానికి మీరు ఇచ్చేదానికి ఎక్కడ ఉంది? మీరు ఒకవైపు సామాజిక న్యాయము, బడుగు బలహీన వర్గాలకి, పేదోళ్ళు పార్లమెంటుకు పోవాలి, అసెంబ్లీకి పోవాలని చెప్తున్నారు కదా. ఇవన్నీ కూడా పాపం రేవంత్ రెడ్డి గారి చుట్టూ ఉన్న సలహాదారులు చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఒక మెంటల్ బ్లాక్ లో ఉన్నారు. రెడ్లు అయితేనే గెలుస్తారు, 100 కోట్లు ఉన్నోళ్ళు అయితేనే గెలుస్తారు. అవన్నీ కూడా మరి కేసీఆర్ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. గెలిచిండా? ప్రజలు ఒకసారి వద్దనుకుంటే మామూలు వెడ్మ బొజ్జుల అంటోళ్ళు ఏ కోట్ల రూపాయల నుండి గెలిచిండు? సామ్యులు పొల్లు గెలిచిండు. ప్రజలందరూ కూడా కేసీఆర్ ని చీదరించుకున్నారు కాబట్టి కాంగ్రెస్ ని గెలిపించారు. ఇప్పుడు కేసీఆర్ దగ్గర డబ్బులు ఉన్నాయి. కేసీఆర్ ఏ ప్లేస్ లో ఉన్నాడు? కేసీఆర్ ఏ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ కి రాగలుగుతాడా? మరి అలా చాలా మంది 100 కోట్ల 1000 కోట్ల వాళ్ళు ఎందుకు ఓడిపోతున్నారు? డబ్బుల సంచీలు చూసి, మూటలు చూసి, ఏదో సామెత ఉంటుంది తెలంగాణలో, ఏదో చూసి ఏదో పీటలు వేస్తారని చెప్పి మీరు ఆ మైండ్ సెట్ లోంచి బయటకు రాండి రేవంత్ అన్న. మీ దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉంటే ఇలా సీఎం అయ్యారు? మీరు ఇలా ఒక జెడ్పీటీసీ నుంచి ఎంత కష్టపడి ఎంత కసితోటి పోరాటం చేస్తే వచ్చారు కదా. పోరాటం చేసేటోళ్ళు, ప్రజల్లో ఉండేటోళ్ళు, నిజాయితీ ఉన్నోళ్ళని చూస్తే మీ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉంటుంది. కానీ ఈ ఆయారాములు గాయారాలను తెచ్చుకుంటే రేపు అక్కడ టీఆర్ఎస్ పార్టీ పడవ మునిగిపోతుంది కాబట్టి ఇటు షిఫ్ట్ అవుతున్నారు. ఇక్కడ షిఫ్ట్ అయిన వాళ్ళకి మీరు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని సంవత్సరాల తరబడి క్యాడర్ ఇబ్బంది పడతారు. ప్రజల్లో కూడా మీ పట్ల ఒక చులకన భావం ఏర్పడుతుంది. ఏముంది, కేసీఆర్ లాగానే రేవంత్ కూడా చేస్తున్నాడు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ లాగుతున్నాడు అంటున్నారు. మీరు యువకులని, నిజాయితీ పరులని, ఉద్యమకారులని, త్యాగధనులని, కాంగ్రెస్ పార్టీ కోసం నిజాయితీగా కష్టపడేటోళ్ళని 90% పైగా ప్రజల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలను ఎంకరేజ్ చేయాలి. ఇవాళ బెల్లయ్య నాయకు నాకు 20 ఏళ్ల నుంచి పరిచయం. బెల్లయ్య నాయకు సామాజిక ఉద్యమాల్లో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమాల్లో ఉన్నాడు. మరి ఆ బెల్లయ్య నాయకు టికెట్ దొరకట్లేదు. అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమాల్లో ఇంకా ఘోరం పాపం. ఆయనకి ప్రతిసారి ఎండమావి లాగైతుంది అని ఇక్కడే ఓపెన్ గా నల్గొండ వీళ్ళే అడుగుంటున్నారు కదా. అంటే రేవంత్ రెడ్డి పవర్ఫుల్, నల్గొండలో ఉన్న కొంతమంది రెడ్లు పవర్ఫుల్. రేవంత్ రెడ్డి గారికి తెలుసు కదా అద్దంకి దయాకర్ అనేటోడు ఉద్యమంలో ఉన్నాడా లేదా, బెల్లయ్య నాయక్ ఉద్యమంలో ఉన్నాడా లేదా. అదే విధంగా భువనగిరి టికెట్ తీసుకుంటే పృథ్వీ యాదవ్, ఆయన వాళ్ళ ఫాదర్ 68 టైం నుంచి ఉద్యమంలో ఉన్నాడు. మరి పృథ్వీ యాదవ్ రేవంత్ అన్నకి మంచి క్లోజ్ ఫ్రెండే. పృథ్వీ యాదవ్ సామాజిక వర్గం సికింద్రాబాద్ లో బలంగా ఉంది, అదే విధంగా భువనగిరిలో బలంగా ఉంది. ఒక బీసీ అభ్యర్థిని బలంగా ఇయ్యదలుచుకుంటే పృథ్వీ యాదవ్ లాంటి వాళ్ళని ఇవ్వచ్చు, ఖమ్మంలో ఒక బీసీ అభ్యర్థికి ఇవ్వచ్చు. అంటే మళ్ళీ ఫ్యామిలీ క్లబ్లు. రేవంత్ అన్న ఏమంటుండు, నా తమ్ముడు కొండలరెడ్డి కానీ తిరుపతి రెడ్డి కానీ ఎవరు రాజకీయాల్లోకి రారు, నేను ఎవరిని ఎంపీగా ఎంకరేజ్ చేయరు అంటున్నారు. అంతవరకు హ్యాట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారికి శబాష్. మరి ఈ ఫ్యామిలీ క్లబ్లు ఏంది? ఒక మినిస్టర్ భార్య, ఒక మినిస్టర్ తమ్ముడు, ఒక మినిస్టర్ కూతురు, ఒక మినిస్టర్ సడ్డకుడు కొడుకు. ఇది మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ చాలా రోజులు ఉండాలని, అధికారంలో ఉండాలనుకున్న మాలాంటి వాళ్ళకి కూడా అరే రేవంత్ రెడ్డి గారు నిజంగా సామాజిక మార్పు తీసుకొస్తాడు, సామాజిక తెలంగాణ తీసుకొస్తాడు అనుకుంటే నీ మాటలేమో అద్భుతంగా ఉంటున్నాయి, నీ చేతలో వచ్చేసరికి కనీసం నామినేటెడ్ పోస్టర్లో కూడా 56% బీసీలు ఉంటే ఎంబీసీలు కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి ఇట్లాంటి చాలా మంది వార్డు మెంబరు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానాలు ఉన్నారు. ఇట్లా డబ్బులున్న వాళ్ళకి ఎంపీ టికెట్లు, డబ్బులున్న రెడ్లకి ఎమ్మెల్యే టికెట్లు, డబ్బులున్న రెడ్డి సామాజిక వర్గము అగ్రవర్ణాలకే నామినేటెడ్ పోస్టులు ఇస్తే మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరు ఇవ్వాలి? అంటే మేము అక్కర్లేదా? ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు మీకు కాంగ్రెస్ పార్టీకి అక్కర్లేదా? రాహుల్ గాంధీ చెప్పేది మీరు ప్రాక్టికల్ గా అమలు చేయాలి. కులగణన అన్నారు, కులగణన చేసినంత మాత్రాన కాదు కదా, మాకు వాటాల కొట్లాట. సమాజంలో జరిగే సంఘర్షణ అంతా కూడా వాటాల కొట్లాటే. ఎవరి వాటా వాళ్ళకి వచ్చేదాకా ఈ నిరంతర పోరాటం ఉంటది. రేవంత్ అన్న మీరు దయచేసి ఒక్కసారి మాలాంటి ఉద్యమకారులు, సమాజంలో పనిచేసే మేధావులందరితోటి ఓపెన్ గా మాట్లాడండి. మీ ముందు ధైర్యంగా మీ చుట్టూ ఉన్న తాబేదారులు ఎవరు మీకు చెప్పలేరు. కానీ మెల్లమెల్లగా మీరు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఇప్పుడిప్పుడే వ్యతిరేకత మొదలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి రేవంత్ అన్న 5 సంవత్సరాలు కొనసాగాలి. కేసీఆర్ లాంటి వాళ్ళు ఎవరన్నా ఆ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నం చేస్తే మనమంతా కలిసి దాన్ని తిరుగుబాటు చేద్దాం. కానీ మీరు మాట్లాడుతున్న భాష ముఖ్యమంత్రి స్థాయికి పరిపక్వత తీసుకురావాలి. మీ గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి. ఉద్యమంలో ఉన్నప్పుడు మనం ఎన్నన్నా మాట్లాడొచ్చు. అదే విధంగా అన్ని పనులు రేవంత్ ఒక్కడే చేస్తున్నాడు. ముఖ్యమంత్రి పని ఆయనే చేయాల్సి వస్తుంది, హోమ్ మినిస్టర్ పని ఆయనే చేయాల్సి వస్తుంది, పిసిసి ప్రెసిడెంట్ పని ఆయనే చేయాల్సి వస్తుంది, 14-15 గంటలు కష్టపడాల్సి వస్తుంది. అంటే టీమ్ వర్క్, టుగెదర్ వీ కెన్ అచీవ్ మోర్. మీ పార్టీలో యంగ్స్టర్స్ కి అవకాశం ఇవ్వండి. కేసీఆర్ ని తిట్టడానికి మీరెందుకు తిట్టాలి? కేసీఆర్ ఆల్రెడీ అదొక గుంట నక్క, గజ్జి కుక్క, అది పనికిరాందని చెప్పి తెలంగాణ పౌర సమాజం చెప్పి కేసీఆర్ ని తిట్టడం వల్ల మీ నోరు ఖరాబ్ అవుతుంది. ఇంకా ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ కి ఇజ్జత్ లేదు కాబట్టి ఆయన పక్కకు పెట్టిరు. కేసీఆర్ ని తిట్టడం వల్ల మీ ఇజ్జత్ పోయే ప్రమాదం ఉంది. రైట్.